నమస్తే. శక్తి హనుమాన్ భాగ్యదర్శిని కార్యక్రమానికి స్వాగతం. తన ఉపాసనా బలంతో సంఖ్యాశాస్త్ర మహిమతో ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపుతున్న హనుమత్ మరియు శ్రీ విద్యా ఉపాసకులు సంఖ్యాశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ డాక్టర్ జయశంకర్ సిస్లా గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. ప్రేక్షకులకు నమస్కారం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురుదేవ దత్తాత్రేయాయ నమః. త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్యత్నమాస్తాయ దుఃఖక్షేకరో భవ. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురు శివయోగీశ్వరాభ్యాం నమో నమః. ఓం శ్రీ గురు పంచముఖ విరాడ్రూప కార్యసిద్ధి వీరాంజనేయ స్వామినే నమో నమః. ప్రేక్షకులకు శక్తి హనుమాన్ భాగ్యదర్శిని అనే సంఖ్యాశాస్త్ర కార్యక్రమానికి సాదర స్వాగతం. ఓకే గురుగారు, కాలర్ ఉన్నారు, తీసుకుందాం. నెల్లూరు నుంచి సునంద గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. నా భర్త నా గురించి తెలుసుకోవాలండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ తెలియదండి. మీ పెళ్ళైన సంవత్సరం తెలుసు. మీ పూర్తి పేరేంటండి? పలగాటి సునంద. ఓకేనండి, గురుగారితో మాట్లాడండి. హలో హలో, సునంద గారు. నమస్తే స్వామి గారు. నమస్కారం అమ్మా. మీ ప్రాబ్లం ఏంటండి? మీ సమస్య ఏంటి? నా ప్రాబ్లం ఏది ఎవరికి మంచి చేసినా నాకే చెడు ఎదురవుతుంది. నాకు ఇంట్లో భార్య భర్తల సంబంధం ఎలాంటి ఎక్కువగా గొడవలు సమస్య నా మొక్కలు చూస్తే ఏంటి అర్థం కావట్లా. ఎవరికి మంచి చేసినా ఎవరికి దగ్గర తీసినా అందరికీ మంచి చేస్తాను, అందరికీ నాది ఖర్చు పెట్టుకొని మంచి చేస్తాను, అందరు మంచి కోరుతాను. కానీ నాకేమో సమస్యలు జబ్బులు 40 ఏళ్ల నుంచి అవస్థపడుతున్నాను. ఊళ్ళంతా మంటలు లాగా వచ్చేసి బీట్రూట్ కలర్ లో వచ్చేసి బాగా జబ్బు చేసి ప్లేట్లెట్స్ 4,000 పడిపోయి మళ్ళా బతికి వచ్చాను. మా సునంద అనే పేరులో వినమ్మా, ఒక్క నిమిషం. నొప్పులు, నరాల నొప్పులు, ఎన్ని బాధలు ఉన్నాయి స్వామి. సరే సందన ఇంట్లో అంతా సమస్యలు, గొడవలు, ఇబ్బందులు. సరే అమ్మా, నో ప్రాబ్లం. మీరేం దిగులు పడకండి. సునంద అనే పేరులో ఒక ఎన్ అనే అక్షరాన్ని అదనంగా పెట్టి ఆ పేరుని రోజుకు 30 సార్లు రాయండి. సునంద అనే పేర్లో SUNANNDA ఒక ఎన్ ఎక్స్ట్రా పెట్టమ్మా. సునంద అనే పేరులో ఎక్స్ట్రా పెట్టి రోజుకు 30 సార్లు రాయండి. 30 సార్లు రాస్తే 30 రోజులు రాస్తే ఒక కోర్స్ అవుతుంది. 30 రోజులు అయినాక 1-2 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకో కోర్సు రాయండి. ఇట్లా నెంబర్ ఆఫ్ కోర్సెస్ రాయండి. ప్రతిరోజు కూడా ఒక శ్లోకం, ఆంజనేయ స్వామిది ఒక మంత్రం, ఓం నమో హనుమతే నమః, ఈ మంత్రాన్ని జపించుకోండి. త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్యత్నమాస్తాయ దుఃఖక్షేకరో భవ. ఈ శ్లోకాన్ని జపించుకోండి. తప్పకుండా మీకు ఆరోగ్యం చేకూరుతుంది. అవకాశం ఉంటే మంగళవారం నాడు, శనివారం నాడు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ప్రదక్షిణలు చేసి ఆకుపూజ చేయించుకోండి. అంతా శుభం జరుగుతుందమ్మా. ఆల్ ద బెస్ట్, గుడ్ లక్. ఓకే గురుగారు, మరొక కాలర్ ఉన్నారు గుంటూరు నుంచి మున్ని. నమస్తే అండి. నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయి గురించి మేడం. మహబూబి పేరు. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 18/2/92 మేడం. ఉదయం 9:10కి. ఓకేనండి, పూర్తి పేరేంటండి? SK మహబూబి మేడం, షేక్ మహబూబ్. ఓకేనండి, గురుగారితో మాట్లాడండి. ఫిబ్రవరి 18, 1992. మేడం. ఏంటమ్మా సమస్య? ఏంటమ్మా, ఏం చేస్తుంది ఇప్పుడు ఈ అమ్మాయి? మా MBA అయిపోయింది సార్. అయిపోతే ఇప్పుడు జాబ్ రాలేదు. అమ్మాయి ఖాళీగా ఉంది. మహబూబి అనే పేరు బాగాలేదు. ఈ అమ్మాయి పేరు మహబూబి అని పిలుస్తున్నాయి. మీరు ఇంట్లో ఏమని పిలుస్తున్నారు ఈ అమ్మాయిని? మహబూబి, మైబు అంటారు. అట్లా పేరుని మాడిఫై చేయకూడదండి. చేసినందువల్ల ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి. మహబూబి అనే పేరులో కరెక్షన్ తీసుకొని చక్కటి అనుకూలమైన పరిస్థితిని పొందొచ్చు. ఇప్పుడు ఈ ఉద్యోగం రావట్లేదు అన్నది ఒకటే సమస్య అండి. అవును సార్, ఉద్యోగం మ్యారేజ్. ఓకే అమ్మా. ఈ అమ్మాయి 9వ నెంబర్లో పుట్టింది. 5వ నెంబర్ డెస్టినీ నెంబర్గా ఉంది. ఈ మహబూబి అనే పేరుని మనం కనుక కరెక్షన్ చేసుకుంటే చక్కటి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. నేను స్పెల్లింగ్ చెప్తాను, రాసుకోండి. ఆ పేరుని రోజు రాసినట్లయితే తప్పకుండా 3 కోర్సులు రాసేటప్పటికి ఉద్యోగం వస్తుంది.
చెప్పండి సార్. మహబూబి MAHAW MAHA వాచ్లో డబ్ల్యూ. బూబీ BUBI ఉంటుంది కదా, అక్కడ 2 Bలు ఎక్స్ట్రా పెట్టాలి. BBU BBI BBI మహబూబి MAHAW BBU BBI మహబూబి అనే ఈ పేరుని మీ ఇంటి మెయిన్ డోర్కి డిస్ప్లే చేసి ప్రతిరోజు 32 సార్లు ఈ పేరుని రాయాలి. 32 రోజులు రాస్తే ఒక కోర్స్ అవుతుంది. తర్వాత 1-2 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకో కోర్సు రిపీట్ చేయాలి. తప్పకుండా బాగుంటుంది. మీరు రకరకాలుగా మాబూ అని లేకపోతే మహబూబ్ అని రకరకాలుగా పిలుస్తున్నట్టయితే ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక వ్యక్తి ఒక రకమైన పేరులో ఉండే నంబర్లో ఉండే నెగిటివ్నే తట్టుకోవడం కష్టం. రకరకాల నెంబర్లో ఉండే నెంబర్స్ తట్టుకోవాలంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అందుకని ఈ స్పెల్లింగ్ని ఇలా వాడుతూ ఈ పేరుని ఇలా రాస్తూ ఉంటే అమ్మాయి ఉద్యోగం వస్తుంది, ఆరోగ్యం బాగుంటుంది, అన్ని రకాలుగా బాగుంటాయి. పూర్తి పేరుని ఒకసారి న్యూమరాలజీ కరెక్షన్ చేయించుకోండి. ఈ అమ్మాయి 18వ తారీఖున పుట్టింది కాబట్టి నేను ఈ అమ్మాయి జీవితాంతం ఆచరించాల్సిన ఒక రెమెడీ చెప్తాను. ఏంటంటే ఈ అమ్మాయి ఎప్పుడూ కూడా తోబుట్టులతో సఖ్యతగా ఉండాలి. అన్నదమ్ములు కానీ లేదా అప్పచెల్లెళ్ళు కానీ ఎవరైనా సరే తోబుట్టులతో చక్కగా ఉండాలి. తద్వారా మంచి అదృష్టాన్ని పొందే అవకాశం ఉంటుంది. అలాగే ఈ పేరుని ఈ విధంగా వాడుకోవాలి. గుంటూరు వచ్చినప్పుడు అవకాశం చూసుకొని ఒకసారి పూర్తి పేరుని న్యూమరాలజీ కరెక్షన్ చేయించుకోండి. మరింత మెరుగైన అదృష్టాన్ని జీవితాన్ని పొందొచ్చు. ఆల్ ద బెస్ట్ అమ్మ, గుడ్ లక్, ఆయుష్మాన్ భవ. ఓకే గురుగారు, మరొక కాలర్ ఉన్నారు వైజాగ్ నుంచి శ్రీనివాసరావు. నమస్తే అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ పూర్తి పేరు చెప్పండి. పూర్తి పేరు ఎం శ్రీనివాసరావు అండి. SRINIVASA RA శ్రీనివాసరావు. డేట్ ఆఫ్ బర్త్ 24th 9/1981 అండి. నైట్ 8 o'clock. 24th 1981. ఓకే శ్రీనివాసరావు గారు, మిమ్మల్ని అందరూ ఏమని పిలుస్తారు? శ్రీనివాస్ అని పిలుస్తారండి. శ్రీనివాస్ అని పిలుస్తారు. ఇంట్లో వాళ్ళు శ్రీను అని కూడా పిలుస్తారా? అంటే 10% పిలుస్తారు, మాక్సిమం ఎక్కువ మంది శ్రీనివాస్ అని పిలుస్తారండి. అంటే 10% పిలిచినా కూడా నెగిటివే. శ్రీనివాస్ కూడా నెగిటివే. 90% నెగిటివ్ శ్రీనివాస్ నుంచి, 10% నెగిటివ్ శ్రీను నుంచి వస్తుంది. మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఆ 10% నెగిటివ్ని ఆపేయాలి. ఈ 90% నెగిటివ్ ఉన్న పేరుని సరి చేసుకోవాలి. మీ డేట్ ఆఫ్ బర్త్ని గమనిస్తే మీరు 6వ నెంబర్లో పుట్టారు, 7వ నెంబర్ డెస్టినీ నెంబర్గా ఉంది. మ్యారేజ్ అయిందా మీకు? అయిందండి. వైవాహిక జీవితం ఎలా ఉంది? బాగుంది. కాదు స్టోరీస్ వచ్చి పిల్లలు లేదండి. ఆవిడ పేరు, మేడం గారి పేరు ఏంటి? రమాదేవి అండి. రమాదేవి. ఆవిడని రమా అని పిలుస్తారా, దేవి అని పిలుస్తారా? రమా అని పిలుస్తారండి. రమా అని పిలుస్తారు. రమా అనే పేరులో 4 అక్షరాలు ఉంటాయి. డిలే అండ్ డిస్టర్బెన్సెస్. సో సంతానం డిలే అవ్వడానికి కారణం అదే. మీరు ముఖ్యంగా జీవితంలో అభివృద్ధి సాధించాలంటే జీవితాంతం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే భార్యని ప్రేమగా గౌరవంగా చూడాలి. 2, శ్రీనివాస్ అనే పేరుని కరెక్షన్ చేసుకోవాలి. SRINWASS శ్రీనివాస్. SRINWASS శ్రీనివాస్. ఈ పేరుని మీ ఇంటి మెయిన్ డోర్కి డిస్ప్లే చేసి ప్రతిరోజు 24 సార్లు రాయండి. అట్లా 24 రోజులు రాస్తే ఒక కోర్స్ అవుతుంది. తర్వాత 1-2 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకో కోర్స్ రిపీట్ చేయండి. ఇట్లా నెంబర్ ఆఫ్ కోర్సెస్ రిపీట్ చేయండి. ఈ మీ పూర్తి పేరు కరెక్షన్ చేసే వరకు నా పేరు శ్రీనివాసరావు అని చెప్పకండి ఎవరికి. శ్రీనివాస్ ఇదే వాడండి. మీరు చెప్పడానికైనా శ్రీనివాసే, పిలిపించుకోవడానికైనా శ్రీనివాసే, సంతకం చేయడానికైనా శ్రీనివాసే. శ్రీనివాస్. SRINWASS ఈ పేరుని ప్రతిరోజు 24 సార్లు రాయండి. అట్లా 24 రోజులు రాస్తే ఒక కోర్స్ అవుతుంది. తర్వాత 1 or 2 days బ్రేక్ ఇచ్చి మళ్ళీ ఇంకో కోర్స్ రిపీట్ చేయండి. ఇట్లా నెంబర్ ఆఫ్ కోర్సెస్ రిపీట్ చేయడం వల్ల మంచి అనుకూలమైన ఫలితం కనబడుతుంది. మీరు వైజాగ్ నుంచి మాట్లాడుతున్నారు కాబట్టి నేను ప్రతి నెలలో ఒకరోజు వైజాగ్ వస్తాను. వచ్చినప్పుడు మీరు వైజాగ్లో పేరు కరెక్షన్ చేయించుకోండి. భార్యాభర్తలు ఇద్దరికి సంతానం లేకపోతే జాతక పరిశీలన చేసి వారు ఇద్దరు కూడా ఏ డేట్ ఆఫ్ బర్త్ నెంబర్స్లకు ప్రభావితమై ఉన్నారు. మీరు 6వ నెంబర్లో పుట్టారు, ఆవిడ డేట్ ఆఫ్ బర్త్, ఇద్దరి డేట్ ఆఫ్ బర్త్లు పరిశీలించి ఇద్దరు జాతకాలు చూసి జాతకంలో ఉన్న గ్రహదోషాలకి పరిహారాలు చేసుకుంటూ పేరుని సరి చేసుకుంటే
తప్పకుండా మీకు సంతానం కలిగే అవకాశం ఉంది. మీరు రేపు దీపావళి కాబట్టి భార్యాభర్త ఇద్దరు కూడా కృష్ణుడికి పూజ చేయండి. దేవకీ సుత గోవింద వాసుదేవ జగత్పతే దేహిమే తనయం కృష్ణ త్వామహం శరణం గతః. ఈ శ్లోకంతో కృష్ణుడికి పూజ చేసి వెన్నపూస పంచదార కలిపిన మిశ్రమాన్ని నైవేద్యంగా పెట్టండి. రేపటి స్టార్ట్ చేయండి, ఈ పేరు స్టార్ట్ చేయండి. ఇందులో ఉన్న అనుభూతిని రుచి చూడండి. తర్వాత నేను వచ్చినప్పుడు అపాయింట్మెంట్ తీసుకొని కలవండి భార్యాభర్త ఇద్దరు. సంతానం లేని వారికి మా దగ్గర అద్భుతమైన చిట్కాలు ఉన్నాయి. సంతానం కావాల్సిన వాళ్ళు, బాగా డిజైర్తో ఉన్నవాళ్ళు, ఎక్కడెక్కడో ఎన్నో మనం వైద్యానికి సంబంధించిన ఎన్నో పరీక్షలు ఎన్నో చోట్లకి ఎంతోమంది వైద్యుల దగ్గర తిరుగుతూ ఉంటాం. అది అవసరమే, కానీ దానికి తోడు మనకు దైవానుగ్రహం కూడా అవసరం, గ్రహాల అనుగ్రహం కూడా అవసరం, పేరు బాగుండటం అవసరం. పేరులో రాంగ్ నెంబర్ ఉంటే అన్ని ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అందుకని పేరుని సరి చేసుకొని గ్రహాలకి శాంతులు చేసి దైవానుగ్రహాన్ని పొందడం ద్వారా తప్పకుండా మీరు సత్సంతానాన్ని పొందగలుగుతారు. సంతానం పొందడం గొప్ప కాదు, సత్సంతానాన్ని, యోగవంతమైన సంతానాన్ని, అదృష్టవంతమైన సంతానాన్ని పొందే అవకాశం 100కి 100 పాళ్ళు ఉంది. మీరు భార్యని ఎంత గౌరవిస్తూ ఎంత ప్రేమగా చూస్తే మీరు అంత అభివృద్ధి సాధిస్తారు. ఆల్ ద బెస్ట్ అండి, విష్ యూ గుడ్ లక్. ఓకే గురుగారు, మరొక కాలర్ ఉన్నారు గుంటూరు నుంచి నాగేశ్వరి. నాగేశ్వరి గారు నమస్తే అండి. నమస్తే. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? బాబు అండి. పుట్టిన తేదీ, మీ బాబు పూర్తి పేరు చెప్పండి. 4వ నెల 4వ తారీఖు 1974 చంద్రవారం రోజు 30 గంటలకండి. పేరు పూర్తి పేరు చెప్పండి. శ్రీకాంత్ అండి, తిప్పిరెడ్డి శ్రీకాంత్. ఓకేనండి, గురువుగారితో మాట్లాడండి. అమ్మా ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారమ్మా మీరు? గుంటూరు అండి. గుంటూరు. 3వ తారీఖు రాత్రి తెల్లవారుజాము 2:30 గంటలకండి. సరే అమ్మా, ఓకే. అంటే న్యూమరాలజీకి ఏమో 4వ తారీఖు కింద లెక్క కట్టాలి, జ్యోతిష్యానికేమో 3వ తారీఖు అర్ధరాత్రి కింద లెక్క కట్టాలి. ఇవి రెండు కూడా మేము చూస్తాం, దాని గురించి మీరు ఏం చింతపడకండి. అందరూ ఏమని పిలుస్తున్నారు? శ్రీకాంత్ అనే పిలుస్తున్నారా? శ్రీ అని కానీ కాంత్ కాంత్ అని కానీ కాంతు అని కానీ పిలుస్తున్నారా? మీరు కాదు, బయట స్నేహితులు కానీ. సరేనండి, శ్రీకాంత్ అనే పేరు ఇప్పుడు 4వ నెంబర్లో ఈ అబ్బాయి పుట్టాడు. 2వ నెంబర్ డెస్టినీ నెంబర్గా ఉంది, అంటే రాహుకు సంబంధించిన నెంబర్లో పుట్టాడు. ఓకే, చంద్రుడు అదృష్ట సంఖ్యలో ఉన్నాడు 2వ నెంబరు. ఈ అబ్బాయి పుట్టిన తేదీ ప్రకారం జీవితాంతం పాటించాల్సిన నియమం ఏంటంటే పొరపాటున కూడా దుర్వ్యసనాల జోలికి వెళ్ళకూడదు. పొరపాటున కూడా దుర్వ్యసనాల జోలికి వెళ్ళకూడదు. పక్కదారిలో వెళ్తే ఇంకా పక్కదారిలో అతుక్కుపోతాడు. అందుకని చాలా జాగ్రత్తగా పక్కదారిలోకి వెళ్లకుండా ఉండాలి. గణపతిని దుర్గామాతని ఆరాధిస్తూ ఉండాలి. శ్రీకాంత్ అనే పేరు 8 అక్షరాల్లో 1వ నెంబర్ ఉంది, అంటే 8 అక్షరాలు. ఆల్ఫాబెటికల్ యాంగిల్లో 8వ నెంబరు, న్యూమరికల్ యాంగిల్లో 1వ నెంబరు. అమ్మ మీరు టీవీ వాల్యూమ్ని మ్యూట్లో ఉంచి ఫోన్లో వినండి. చాలా విలువైన సమాచారం, అబ్బాయి జీవితానికి సంబంధించిన చాలా విలువైన సమాచారాన్ని మీరు తెలుసుకుంటారు. శ్రీకాంత్ అనే పేరులో ఉన్న ప్రాబ్లం ఏంటంటే 8 అక్షరాలకు 1వ నెంబర్ వల్ల టెన్షన్ కాంబినేషన్ అంటారు దీన్ని. ఈ టెన్షన్ కాంబినేషన్ ఇబ్బందికరమైన పరిస్థితులు, టెన్షన్స్, జీవితంలో ఎప్పుడు కూడా టెన్షన్స్ పెడుతూ ఉంటుంది. ఎంత సంపాదించినా రూపాయి నిలబడదు, ఎటు దారి తెన్ను కనపడదు. జీవితంలో ఇబ్బంది పడే అవకాశాలు అనేక రకాలుగా, ఆరోగ్యపరంగా మానసికంగా ఒకటి కాదు. అందుకని ఈ అబ్బాయికి డేట్ ఆఫ్ బర్త్ను చూసి, డేట్ ఆఫ్ బర్త్ జాతక పరిశీలన చేసి పేరు కరెక్షన్ చేయాలి. నేను ఇప్పుడు కరెక్షన్ చెప్తాను. ఇది టెంపరీగా పేరులో ఉన్న నెగిటివ్ నెంబర్ నుంచి ఈ అబ్బాయి బయటపడే అవకాశం, ఊరట పొందడానికి, ఉపశమనం పొందడానికి మాత్రం పనికొస్తుంది. శ్రీకాంత్లో స్పెల్లింగ్ SHREEKANTH, శ్రీకాంత్, SHREEKANTH, శ్రీకాంత్. ఈ పేరుని ప్రతిరోజు 37 సార్లు రాయమని చెప్పండి. అట్లా 37 రోజులు రాస్తే ఒక కోర్స్ అవుతుంది. తర్వాత 2 రోజులు వదిలేసి మళ్ళీ ఇంకో కోర్స్ రిపీట్ చేయమనండి. ఇలా నెంబర్ ఆఫ్ కోర్సెస్ రిపీట్ చేయమనండి. ఇతను జీవితంలో దుర్వ్యసనాల బారిన పడకుండా, అంటే తాత్కాలిక ఆనందాలకి ప్రలోభపడకుండా ఉంటే జీవితంలో అభివృద్ధి సాధిస్తాడు. శ్రీకాంత్ అనే పేరుని, పూర్తి పేరుని న్యూమరాలజీ కరెక్షన్ చేసుకోవాలి. అలాగే దుర్గామాతని, గణపతిని, ఆంజనేయ స్వామిని తప్పకుండా ఆరాధిస్తూ ఉండాలి.
అమ్మా ఇవాళ మంగళవారం కాబట్టి వీలుంటే ఇవాళ సాయంత్రం దుర్గామాత ఆలయానికి వెళ్ళి అక్కడ అమ్మవారికి దండం పెట్టుకొని రమ్మని చెప్పండి. రేపటి నుంచి ఈ రోజు నుంచే ఈ పేరు రాయడం మొదలు పెట్టమని చెప్పండి. తప్పకుండా మంచి అభివృద్ధిని అనుకూలమైన జీవితాన్ని సాధిస్తాడు. ఆల్ ద బెస్ట్ అమ్మా, గుడ్ లక్. ఓకే గురుగారు, మరొక కాలర్ ఉన్నారండి కాకినాడ నుంచి శేషు. శేషు గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నేనేనండి, నా గురించి. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ పూర్తి పేరు చెప్పండి. నమస్తే అండి. నమస్తే అండి గురుగారు. నమస్కారం అమ్మా, పుట్టిన తేదీ చెప్పండి తల్లి. పుట్టినరోజు అండి 62 ఆగస్టు 10 అండి. ఆగస్టు 10. 62 అండి. మీ పూర్తి పేరు చెప్పండి. నా పుట్టిన శాఖ వరలక్ష్మి అండి. హలో, శాఖ వరలక్ష్మి. శేషు వరలక్ష్మి. అవునమ్మా, అందరూ శేషు అని పిలుస్తున్నారా? అవునండి. ఈ శేషు అనే పేరుకి మీ జీవితం బలైపోయిందండి. మీరు ఇన్ని బాధలు పడాల్సిన జాతకం కాదు మీది. చాలా యోగవంతమైన జాతకం మీది. మీరు 1వ నెంబర్లో పుట్టారు. 9వ నెంబర్ డెస్టినీ నెంబర్గా ఉంది. 9వ నెంబర్ అదృష్ట సంఖ్యగా ఉంది. మంచి ఒక అధికారంతో కూడుకున్న అదృష్టాన్ని అనుభవించే యోగ్యత మీకుంది. కానీ కేవలం శేషు అనే పేరు వల్ల జీవితం ఇబ్బందులు పాలవుతుంది. చెప్పండి, మీ ఇబ్బందులు ఏంటి చెప్పండి. గొడవల కింద ఉందండి. దేశాలు అంతా శత్రుత్వం. నేనంటే అందరికీ శత్రుత్వం కింద ఉంటుంది. ఇంకా ఆరోగ్యంగా ఓకే, సరే అమ్మా, శేషు అనే పేరు బాగాలేదమ్మా. మీరు వ్యక్తిగతంగా కలిసినప్పుడు ఎందుకు బాగాలేదు, ఎందుకు పిలిపించుకోకూడదు అంటే ఏమంటే ఈ వయసులో నేను ఇప్పుడు శేషు అని మానేసి వరలక్ష్మిని ఎలా పిలిపించుకోవాలి అనే మీకు ఎక్స్ప్లెయిన్ చేసి మిమ్మల్ని సముదాయించే టైం ఇక్కడ నాకు ఉండదు. కాబట్టి మీరు శేషు అనే పేరుని కూడా ఇక్కడ కరెక్షన్ చేయడం కష్టమవుతుంది. పూర్తి పేరు శేషవరలక్ష్మి అని పిలిపించుకోండి. ఒకసారి వచ్చి పేరు కరెక్షన్ చేయించుకోండి. మీరు ఆదివారం నాడు, మంగళవారం నాడు నిష్టగా ఉండి ఆదివారం నాడు సూర్యుడికి నమస్కారం చేసుకోవడం, ఉపవాసం ఉండటం, ఆదివారం నాడు నిష్టగా ఉండటం. ఒకవేళ మీరు నాన్ వెజిటేరియన్స్ అయితే ఆ రోజు తినకుండా ఉండటం, మంగళవారం నాడు తినకుండా ఉండడం, ఆదివారం నాడు పూర్తిగా మీరు సూర్యభగవానుడి ఆరాధనలో గడిపినట్టయితే మంచి అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. మంగళవారం నాడు మీరు ఆంజనేయ స్వామిని, హనుమాన్ చాలీసాని ఎక్కువగా పారాయణ చేయండి. ఆంజనేయ స్వామిని పూజించండి. మంచి అదృష్టాన్ని, మీకు ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిలోంచి ఉపశమనాన్ని పొంది మీరు రిలీఫ్ పొందుతారు. ఒకసారి మీరు వచ్చి పేరు కరెక్షన్ చేయించుకోండి. అప్పటి వరకు శేషవరలక్ష్మి అని పిలిపించుకోండి, శేషు అని పిలిపించుకోకండి. మీకు వచ్చే కష్టాలన్నీ శేషు అనే పేరు వల్ల వచ్చినవే, ఇందులో ఏ సందేహం లేదు. అయితే వచ్చే కష్టాలన్నీ పేరు వల్ల వస్తాయా అనే సందేహం చాలామందికి ఉంటుంది. అంటే పేరు వల్ల వస్తాయా, జాతకం వల్ల కాదా అనే డౌట్ ఉంటుంది. జాతకంలో ఉన్న కష్టం 10% అవుతే పేరు వల్ల ఆ 10 పక్కన ఒక 0 యాడ్ అయి 100% కింద మారుతుంది. 10% కష్టాన్ని మనం భరించవచ్చు, 100% కష్టాన్ని భరించలేము. సో ఆవిడ జీవితం అట్లాగే ఈ శేషు అనే పేరుకి ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి నెట్టివేయబడింది. దాన్ని కరెక్షన్ చేసుకోవడం ద్వారా ఈ శేష జీవితం ఏదైతే ఉందో ఇంకా మిగతా ఆవిడ ఇంకో 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఆవిడ ఆరోగ్యంగా మనశ్శాంతితో ఉండాలంటే తప్పకుండా పేరుని ఎలా పిలిపించుకోవాలి, ఏ అక్షరాలు రాసుకోవాలి, ఏం చేయాలని తెలుసుకొని ముందుకెళ్ళినట్టయితే ఆవిడ ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు. ఓకే గురుగారు, ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు మనం పడుతున్న కష్టాల నుంచి బయటపడాలంటే ప్రధానంగా ఆలోచించాల్సింది దైవానుగ్రహం కోసమా, లేదంటే గ్రహాల అనుగ్రహం కోసమా, లేదంటే పేర్లో సంఖ్య అనుగ్రహం కోసం అంటారా? ఇవి 3 కూడా అవసరమైనవేనండి. దైవానుగ్రహం లేకుండా మనం ఏం చేయలేం. దైవానుగ్రహం కావాల్సిందే, గ్రహాల అనుగ్రహం కావాల్సిందే, గ్రహశాంతి జరగాల్సిందే. అట్లాగే అట్ ది సేమ్ టైం పేరు కూడా బాగుండాల్సిందే. పేరు బాగుంటే అన్నీ బాగుంటాయి. పేరులోనే పెన్నిది అని మన పెద్దవాళ్ళు చెప్పారు. అయితే దైవానుగ్రహం కావాలి, గ్రహాల యొక్క అనుగ్రహం కావాలి. పేరులో రాంగ్ నెంబర్ ఉన్నట్టయితే ఆ అనుగ్రహానికి ప్రయత్నించడానికి కూడా మనసు రాదు, బుద్ధి పుట్టదు. దైవానికి నమస్కారం చేయాలంటే బుద్ధి పుట్టాలి కదా. అబ్బో నేను చాలా పూజలు చేశాను, అబ్బో నేను చాలా పరిహారాలు చేశాను, నాకేమీ అవ్వట్లేదు, ఏ దేవుడు నన్ను కాపాడట్లేదని పక్కన పడేసి ఆ బాధకి కుమిలిపోతూ బాధపడుతూ
కాలాన్ని వెళ్లదీస్తుంటారు. దైవానుగ్రహాన్ని పొందడానికి దైవం దగ్గరికి వెళ్ళి తగు చర్యలు తీసుకోవాలి. దైవ దర్శనాలు కానీ, లేదా నామస్మరణ కానీ, లేదా పారాయణలు కానీ ఏం చేసుకోవాలన్నా కూడా బుద్ధి సరిగ్గా సరైన రీతిలో నడవకపోతే అటువైపు దారి మళ్ళదు. కష్టాలు పడుతూనే ఉంటారు, బాధపడుతూనే ఉంటారు. దైవానుగ్రహం కావాల్సిందే, గ్రహాల అనుగ్రహం కావాల్సిందే. వీటన్నిటికీ మించి పేరులో సరైన సంఖ్యాబలం ఉండాల్సిందే. ఉన్నప్పుడే ఈ దైవానుగ్రహం కావాలి, మా గ్రహాల యొక్క అనుగ్రహం కావాలని బుద్ధి ప్రచోదనం అవుతుంది. వాటికి తగిన చర్యలు, నేను బాగుండాలంటే ఇంకేం చేయాలి అనే ఆలోచనలు వస్తాయి. పెద్దల మాట వినటం జరుగుతుంది, పెద్దలు చెప్పే ఆచరించడం జరుగుతుంది. పెద్దల మాటని గౌరవించి వారు సూచించిన విధంగా దైవానుగ్రహాన్ని గ్రహాల అనుగ్రహాన్ని పొంది అతని జీవితంలో కష్టాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఓకే గురుగారు, అలాగైతే సంఖ్యాశాస్త్రం ప్రకారం ఏవి లక్కీ నెంబర్స్, ఏవి అన్లక్కీ నెంబర్స్? 1 నుంచి 9 వరకు ఉండే ఆధార సంఖ్యలన్నీ కూడా 9 గ్రహాలకి ప్రతీకలుగా నిలబడే ఈ 9 నెంబర్స్ కూడా ఒకటి లక్కీ, ఒకటి అన్లక్కీ అని ఉండవు. ఏ గ్రహం తన ధర్మాన్ని ఏ విధంగా నిర్వర్తిస్తుందో, ఒక గ్రహం ఇంకో గ్రహంతో కలిసినప్పుడు ఏర్పడే శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఎలా ఉంటాయో, ఈ నెంబర్లు కూడా ఒకటి మంచిది, ఒకటి చెడ్డది అనేది ఉండదు. ఈ నెంబర్లోంచి దేన్ని మనం తీసేయలేం, ఏది కావాలి జేబులో పెట్టుకోలేం. నెంబర్స్ అన్నీ వాటి ధర్మాన్ని నిర్వర్తిస్తుంటాయి. ఒక గ్రహం ఇంకో గ్రహంతో కలిసినప్పుడు ఏర్పడే శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఎలా ఏర్పడతాయో, ఒక నెంబర్ ఇంకో నెంబర్తో కలిసినప్పుడు ఏర్పడే శుభాశుభ మిశ్రమ ఫలితాలు డబల్ డిజిట్లో మన పేరులో రాంగ్ నెంబర్ లేకుండా చేసుకోవడం వల్ల అనుకూలమైన జీవితాన్ని, అనుకూలమైన అదృష్టాన్ని మనం పొందవచ్చు. ఒక గురుగారు, మనం అదృష్టం పొందడానికి వాస్తు చూసుకోవాలా, జాతకం చూసుకోవాలా? జాతకం చూసుకోవాలి, పేరు చూసుకోవాలి, వాస్తు చూసుకోవాలి. ఎందుకంటే మనం భారతదేశం అనే ఈ కర్మభూమిలో మనం పుట్టినందుకు మన మునులు ఋషులు మనం సుఖంగా జీవితాన్ని గడపడానికి, ఆనందంగా జీవితంగా గడపడానికి, కష్టాల్లోంచి బయటపడడానికి అనేక మార్గాలు మనకు సూచించారు. ఇవన్నీ కూడా శాస్త్ర ప్రకారం ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం చూసుకోవాల్సిందే, తప్పకుండా అవి పాటించాల్సిందే. వాస్తు అనేది ఒక ముఖ్యమైన అంశం. ఆ వాస్తుని మనం చూసుకోవడం ద్వారా ఇంట్లో ప్రశాంతమైన గృహశాంతి ఉంటుంది, ప్రశాంతమైన పరిస్థితులు ఉంటాయి. ప్రశాంతమైన పరిస్థితులు ఉన్నప్పుడే మన బుద్ధి ప్రచోదనమై మన నెక్స్ట్ మనం ముందుకు వెళ్ళాలంటే ఏం చేయాలనే దాని మీద మన మనసు వెళ్తుంది. వాస్తు బాగాలేదనుకోండి, మైండ్ సరిగ్గా పనిచేయదు. అవి మన మీద ప్రభావం చూపిస్తాయి, అశాంతికరమైన పరిస్థితులను కల్పిస్తూ ఉంటాయి. సో వాస్తు బాగుండాలి, పేరులో నెంబర్ బాగుండాలి. పేరులో నెంబర్ బాగున్నప్పుడే మనం ఇవన్నీ కూడా ఈ వాస్తు చూసుకోవాలి, ఇవన్నీ చూసుకోవాలనే బుద్ధి ప్రచోదనం అవుతుంది. పేరులో నెంబర్ బాగుంటే మిగతావన్నీ ఏమేం చేయాలనేది మనకు బుద్ధి ప్రచోదనం అవుతుంది. కనుక ఈ కష్టాల్లో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ప్రాథమికంగా అన్నీ అవసరమే. గ్రహ శాంతులు అవసరమే, దైవానుగ్రహం అవసరమే, వాస్తు అవసరమే, రత్నధారణ అవసరమే, రుద్రాక్ష ధారణ అవసరమే, యంత్రధారణ అవసరమే, అన్నీ అవసరమైనవే. కానీ ఎబో ఆల్ పేరు బాగుంటే ఇవన్నీ మనకు అవసరమైనవన్నీ కూడా మన జీవితంలోకి వస్తూ ఉంటాయి. మనకి ఏ టైంలో ఏమేం కావాలో అన్నీ వస్తూ ఉంటాయి. ఏవేవి ఎలా పనిచేస్తాయో బుద్ధి సరిగ్గా ప్రచోదనం అవుతుంది. వాటిని మనం వినియోగించుకొని మనం అభివృద్ధి సాధించే మార్గాలు మనకి అవగతం అవుతాయి. ఓకే గురుగారు, ఎంతోమంది పేర్లలో సంఖ్యలు మార్చి ఉంటారు, వాళ్ళ సక్సెస్ అయి ఉంటారు. అందులో ఒక సక్సెస్ స్టోరీ చెప్పండి. సక్సెస్ స్టోరీలో ఒక అమ్మాయి, పద్మజ అని ఒక అమ్మాయి, ఆ అమ్మాయి పేరు కరెక్షన్ కోసం నా దగ్గరికి వచ్చినప్పుడు నాకు ఎందుకో ఈ పేరు చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడో ఒకసారి టీవీ ప్రోగ్రాంలో విన్నానండి, పద్మ అనే పేరు బాగుండదు, నన్ను ఇంట్లో వాళ్ళు పద్దు అని పిలుస్తారు, పైగా పి అనే అక్షరం బాగుండదు, నాకు ఎందుకో ఈ పేరు ఇష్టం లేదండి, దయచేసి మీరు ఈ పేరు తీసేసి ఇంకో పేరు పెట్టండి అని అన్నప్పుడు నేను ఆ అమ్మాయికి హన్సిక అని ఒక పేరు పెట్టాను. ఆ పేరు పెట్టి మార్చి ఇచ్చిన తర్వాత ఆ అమ్మాయి ఇప్పుడు అబ్రాడ్ వెళ్ళిపోయింది. ఇక్కడ పద్మ అనే పేరుతో ఇండియాలోనే ఉద్యోగం కోసం నానా బాధలు పడుతున్న ఈ అమ్మాయి హన్సిక అని పేరు మార్చిన తర్వాత ఇప్పుడు అబ్రాడ్లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది, చాలా హ్యాపీగా ఉంది. అండ్ నెక్స్ట్ రాబోయే ముహూర్తాల్లో అంటే మార్చి నెలలో అమ్మాయికి వివాహం కూడా ఫిక్స్ అయింది. ఓకే గురుగారు, ఇక చివరిగా గురుగారు, మహాలక్ష్మి అనుగ్రహం కోసం మీరు చెప్పే ఒక చిన్న మంత్రం.
తప్పకుండా సక్సెస్ మంత్రాల్లో భాగంగా మనం ప్రతిరోజు ఒక మంత్రాన్ని చెప్పుకుంటున్నాం. ఈరోజు ఇప్పుడు దీపావళి, రేపు దీపావళి కాబట్టి ఓం శ్రీం శ్రీయై నమః, ఓం శ్రీం శ్రీయై నమః. ఇది ఎవరైనా కూడా అనుష్ఠానం చేసుకోవచ్చు. రోజుకి కనీసం ఒక సహస్రానికి తగ్గకుండా ఈ మంత్రాన్ని జపించుకుంటే అన్ని రకాల ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు తొలగి ఆ మహాలక్ష్మి యొక్క అనుగ్రహంతో మీ ఇల్లు సిరి సంపదలతో తులతూగుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మంత్రం మరోసారి ఓం శ్రీం శ్రీయై నమః. ఓకే గురుగారు, ఈరోజు మా స్టూడియోకి వచ్చి మా కాలస్యం యొక్క సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు అందించడమే కాకుండా ఎన్నో మంచి విషయాలు కూడా అందించినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలు. ఇక ప్రేక్షకులకు చిన్న విజ్ఞప్తి, గురువుగారితో వ్యక్తిగతంగా కలవాలి, మాట్లాడాలి అనుకున్న వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న గురువుగారి పర్సనల్ నెంబర్కి కాల్ చేసి కలిసి మీ సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోగలరు. ఇది ఈనాటి శక్తి హనుమాన్ భాగ్యదర్శిని కార్యక్రమం. రేపు మరలా ఇదే సమయాన్ని కలుసుకుందాం. నమస్తే.